అశ్వత్థామ 3000 ఏళ్లుగా కేవలం శాపం అనుభవిస్తూ అడవుల్లో తిరుగుతున్నాడని మనమనుకుంటాం. కాని అది పూర్తి నిజం కాదు. రాబోయే భయంకరమైన కలియుగ అంతంలో ఆయనకు ఒక అత్యంత కీలకమైన బాధ్యత ఉందని మీకు తెలుసా? అశ్వత్థామ ఇప్పటికీ ఎందుకు బతికున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. కురుక్షేత్ర యుద్ధం ముగింపులో కృష్ణుడు అశ్వత్థామ నుదుటిమీద ఉన్న మణిని తీసేసి కలియుగం అంతం వరకు చావులేని అమరత్వాన్ని శాపంగా ఇచ్చాడు. శరీరం నిండా పుండ్లతో జనం మధ్యలోకి రాలేని దయనీయ స్థితిలో ఆయన తిరుగుతున్నాడని మనందరికీ తెలుసు. కాని పురాణాల లోతుల్లోకి వెళితే ఒక షాకింగ్ రహస్యం బయటపడుతుంది. రాబోయే మహాయుగంలో అశ్వత్థామ సప్తఋషులలో ఒకరు కాబోతున్నారు. అంటే ఆయన ఒక శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మాత్రమే కాదు, భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించబోయే కాబోయే మార్గదర్శి. అంతేకాదు, కలియుగం చివర్లో అధర్మం పెరిగిపోయినప్పుడు భగవంతుడు కల్కి అవతారమెత్తుతాడు. ఆ సమయంలో కల్కికి యుద్ధ విద్యలు మరియు దైవిక అస్త్రాల గురించి బోధించే గురువులలో అశ్వత్థామ ఒకరు కాబోతున్నారని కొన్ని రహస్య గ్రంథాలు చెబుతున్నాయి. పరశురాముడు, కృపాచార్యుడు మరియు అశ్వత్థామ కలిసి కల్కిని ధర్మ సంస్థాపన కోసం సిద్ధం చేస్తారు. మరి ఈ 3000 ఏళ్లుగా ఆయన ఎక్కడ దాక్కున్నారు? హిమాలయాల్లోని సిద్ధాశ్రమం అనే అదృశ్య ప్రదేశంలో ఆయన తపస్సు చేస్తున్నారని, అందుకే ఆయనను సాధారణ మానవ నేత్రాలు చూడలేకపోతున్నాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. మెడికల్ సైన్స్ ప్రకారం కణాల విభజన ఆగిపోతే మనిషికి చావుండదు. కృష్ణుడు తన దివ్యశక్తితో అశ్వత్థామ శరీరంలోని కణాలను ఒక బయలాజికల్ జైలుగా మార్చేశారా? అందుకే 1000 ఏళ్లు గడిచినా ఆయన గాయాలు మానడం లేదు, ప్రాణం పోవడం లేదు. కేవలం కల్కి రాక కోసం ఎదురుచూస్తున్న ఆ అమరవీరుడి గురించి ఎవరికీ తెలియని మరిన్ని షాకింగ్ నిజాలను ఆధారాలతో సహా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ జ్ఞానమంజరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్వత్థామ ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? కమెంట్ చేయండి.